నాకు అదే ప్రియాంక క్రియేషన్ బ్యానర్ పెట్టింది కూడా ఎందుకనంటే నేను ఒక మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్. స్టార్టింగ్ ఏంటంటే సీరియల్ చేయాలని. నేను ఓన్గా చేద్దామని ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను ప్రియాంక క్రియేషన్. అది ప్రొడ్యూస్ ఉన్న వల్లనే నాకు ఒక తపన ఉంది. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నా సీరియల్కి నేనే విలను, నేనే ఇది చేయాలి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక విలన్గా చేయాలని నాకు ఇంట్రెస్ట్. అది మట్టికి డెఫినెట్గా చేస్తాను. సీరియల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత భగవంతుడు బాగుంటే కనుక బాగా చూస్తే కనుక మూవీ చేస్తాను. అలాగే నా దాంట్లో వచ్చిన షేర్ ఒక పావంతు మట్టికి పేదవాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. నేను ఒంటరిగా ఫీల్ అవుతున్న రోజుల్లో మన ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకంటూ లేడీ ఫ్రెండ్ ఈవిడ ఒక భావన, నా బెస్ట్ ఫ్రెండ్. ఏది కూడా కష్టం వచ్చినా ఏదొచ్చినా కానీ తనకి చెప్పుకుంటాను. నాది ఏది కూడాను ఓపెన్గా చెప్పుకుంటాను. తిన్న మటుకి ఎప్పుడు కూడా మర్చిపోను. మేమిద్దరం కత్తికాంతారావు కలిసి ఒక మూవీ, లాస్ట్ మూవీ ఇద్దరం కలిసి చేసామండి. దురదృష్టం ఏంటంటే ఈవీవి గారిని దూరం అయ్యారు మాకు. నేను కూడా ఈవీవి గారి మూవీ ఫస్ట్ మూవీ చేయడం. అది అంతకుముందు బెండప్పారావు ఇంకా ముందు వచ్చిన మూవీస్ అన్నీ ట్రై చేశాను. బురుడి లాస్ట్ మినిట్లో వచ్చినట్టే వచ్చి ఆఫర్ అలా జస్ట్ అలా మిస్ అయిపోయి ఉన్నాయన్నమాట 2 మూవీస్ కూడా. ఫైనల్గా నరేష్ అక్క క్యారెక్టర్ కత్తికాంతారావులో కృష్ణ భగవాన్ వైఫ్, అందులో మంచి క్యారెక్టర్ అండి. నాకు మంచి నేమ్ తెచ్చిన క్యారెక్టర్ కూడా. త్రూఅవుట్ క్యారెక్టర్ ఉంటాను. ఆ సినిమాలో మీ ఇద్దరం కలిసి అసలు ఫస్ట్ ఈవెంట్ చూసినప్పుడైతే అమ్మాయి వీడికి ఎంత పొగరా అనుకునేదాన్ని. నన్ను చూస్తే కొంచెం పొగరు ఎక్కువ అనుకునేది. పలకరిస్తే పెద్ద హాయ్ చెప్పేది, స్టైల్ ఎక్కువ అనుకునే. తర్వాత హాయ్ చెప్పేదాన్ని, నా వర్క్ ఏదో నేను చూసుకుని. కానీ మా ఇద్దరికి మంచిగా బాగా కుదిరింది. పలకరించారా ఇంకంతే, ఫ్రెండ్ అయిపోయి అలాగే సరదాగా ఉండిపోయింది. అప్పటి నుంచి మంచిగా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ మూవీ తోటే మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. తన సంతోషం దుఃఖం వచ్చినా కూడా నాకు బాధలు షేర్ చేసుకుంటా ఉంటుంది. లైఫ్లో ఇంకా ఎన్నో సాధించాలి మనం, నువ్వు దీనికే నిరుత్సాహపడితే అలాగా అంటాను. అలాగే నాకు కూడా తను ధైర్యం చెప్పిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఏదోటి సాధించాలనే తపనైతే ఉందండి. సాధిస్తాను. భగవంతుడు దేవుడి దయ వల్ల నాకు చాలా, అంటే దేవుడు అంటే చాలా భక్తి ఎక్కువ. డైలీ టెంపుల్స్కి వెళ్తాను. నాకు దేవుడు అండుంది అనుకుంటున్నాను. నాకు ఇన్ని ఈ లైఫ్లో ఈ ఇయర్లో నాకు ఇంత లాస్ వచ్చి ఇంత చేసి ఫ్రాడ్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నప్పుడు నాకు దేవుడు మళ్ళా నన్ను లేపి నువ్వు చేయగలవు, నువ్వు మంచిగా 10 మందికి నువ్వు హెల్ప్ చేసే మెంటాలిటీ నీది, నీకేది అవ్వదు అన్న ఫీల్ తోటి ఉన్నా నేను. డెఫినెట్గా నాకు బాగుంటే మట్టుకి నేను 10 మందికి హెల్ప్ చేస్తానండి. నా స్వార్థం అయితే నేను చూసుకోను. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా పైకి వస్తారు. వాళ్ళ ద్వారా ఇంకా నలుగురు బతకాలే తప్ప ఎవరు కూడా డెఫినెట్గా అండి. ఇప్పటికీ చాలా మందికి, అంటే చేసి చెప్పడం కాదు, చాలా మందికి ఉద్యోగాలు లేకపోయినా ఏదైనా నాకున్న సర్కిల్లో ఓకే నేను చేస్తాను, లేదు అంటే మట్టుకి వాళ్ళకి డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను. నాకు తోచింది ఏదో నేను సాయం చేస్తూ ఉంటాను. అలా అని చెప్పి ఏదో లక్షల్లో కాదండి, నాకు తోచింది ఏదో నా స్తోమత కొద్దు. నేను షూటింగ్స్కి వచ్చిన డబ్బులు నాకు ఇంట్లోకి ఇవ్వాలని ఏం లేదు. నా ఖర్చులకి నాకు ఇట్లాగే లేనోళ్ళు ఎవరైనా వచ్చినా కానీ, ముసలి అంటే ఎక్కువ ఓల్డ్ రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళందరికీ నేను ఎప్పుడు కారు దిగి వాళ్ళకి 100 అట్లా ఇస్తూనే ఉంటాను. ఎప్పుడు అలా లేదని చూసిన బెడ్షీట్స్ అని అవన్నీ వర్క్ చేస్తూనే ఉంటాను. నాకు చాలా వాళ్ళకి చేయాలంటే చాలా తప్పనండి. మరి భగవంతుడు నాకు బాగా చూస్తే మట్టుకి డెఫినెట్గా అలాంటి వాళ్ళని మట్టుకి బాగా చూస్తాను నేను. మనం మాట్లాడే పద్ధతి ఫస్ట్ చూశాను నేను కత్తికాంతారావు. అప్పుడు హాయ్ చెప్తే హాయ్ అని ఊరుకున్నాను అంతే. తర్వాత తను మాట్లాడే విధానం కానీ, తను మాట్లాడే పద్ధతి కానీ, మాట ద్వారానే సగం అర్థమైపోద్దండి మనకి. అలాగే మేము కలిసి చాలా రోజులు వర్క్ చేసాం. మోస్ట్లీ ఒక 10 డేస్కి వర్క్ చేసాం. ఆ 10 డేస్లోనే ఆమె ఎంతో హెల్పింగ్ నేచర్ కనిపించింది. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే అలా ఉందా కష్టం, నేను పంపిస్తాను అంటాం డబ్బులు వాళ్ళకి, అలా హెల్ప్ చేయడం. జాబ్ లేకపోయినా కూడా ట్రై చేద్దాం, ఎందుకు అలా నిరుత్సాహపడటం ఎందుకు, ఇప్పుడు మేము చేయట్లేదా అని మమ్మల్ని మేమే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇస్తూ అలా చాలా చాలా పాయింట్లు చూసాను ఆలో.
ముఖ్యంగా నాలో ఉన్నాయి కూడా కొన్ని నాలో ఉన్నాయి. పేదవాళ్ళకి హెల్ప్ చేయాలన్న హెల్పింగ్ నేచరు, ఇలాంటి బాగా నచ్చినాయి. సేమ్ క్వాలిటీస్ ఇద్దరం ఒకటే అవడం వల్ల, ఇద్దరు మెంటాలిటీస్ ఒకటే అవడం వల్ల ఆ బాధలు షేర్ చేసుకుంటూ ఇద్దరం కలిసిపోయాం అనమాట అండి. నేను షూటింగ్ అయిపోయినాక అంటే 10 days వర్క్ చేస్తే టెక్నీషియన్స్కి మేకప్ వాళ్ళకి నాతో వచ్చింది నేను హెల్ప్ చేస్తూ ఉంటాను వాళ్ళకి. పాపం మనతోటి వాళ్ళకి మనకి అన్ని అందిస్తూ ఉంటారు ప్రొడక్షన్ వాళ్ళు, మనకి అన్ని మోసుకొస్తూ ఉంటారు. ఎంత అంటే భోజనాలు ఒకరోజు భోజనం పెట్టించడం కానీ వాళ్ళందరికీ, టీం అందరికీ, లేకపోతే ఏదైనా కొనుక్కోమని చెప్పి గిఫ్ట్ లాగా ఇవ్వడం కానీ అట్లా చేస్తూ ఉంటారు. ప్రతి మూవీకి చేస్తా. నాకంటూ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర కానండి, మేకప్ వాళ్ళ దగ్గర ఒక మంచి పేరు ఉందండి. మేడం అంటే అసలు చాలా అంటే మణిమహేష్ అంటే మేడం అనే ఓ పిలవాలనే లేదు, మణిమహేష్ మేడం వస్తుందంటే వాళ్ళకి ఒక మంచి పండగ అనమాట. తినొచ్చి మంచి ఆర్టిస్ట్గా అంటే తిన కొంచెం స్లిమ్గా ఉంది కాబట్టి క్యారెక్టర్ ఎవరు సిస్టర్ రోల్స్ బాగా నచ్చింది ఏంటంటే తన క్యారెక్టర్ పోయినా వేరే వాళ్ళకి ఫీల్ అవ్వదు, మనకు వచ్చేదే వస్తుంది. అలాగే సేమ్ ఫీలింగ్ నాకు, నా క్యారెక్టర్లు నా ప్లేస్లో నాకు సెలెక్ట్ చేసి నన్ను రేప్ షూటింగ్ అన్ని వాళ్ళు నన్ను డ్రాప్ చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు అవన్నీ చాలా హోప్స్ పెట్టుకున్నాను. నేను కూడా లైఫ్లో మంచి క్యారెక్టర్లు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని. బాగా అది ఎలాంటి క్యారెక్టర్ అంటే అసలు మనం చెప్పాలంటే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ టైప్లో అలాంటి క్యారెక్టర్లు వస్తే బాగుండు, నేను చెయ్యగలను, నాకేం తక్కువ, నేను చేయగలను అన్న ధైర్యం ఉంది నాకు. ఆ క్వాలిటీస్ కూడా ఉన్నాయి, నేను చేయగలను. నాకు యాక్టింగ్ నాకు చెప్తే నేను ఏదైనా చేయగలను, అలా నమ్మకం ఉంది నాకు. అలాగే కొన్ని క్యారెక్టర్స్ నాకు వచ్చి డ్రాప్ అయిపోయి లాస్ట్ మినిట్లో చాలా నిరుత్సాహపడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, నాకు ఇదే రాసి పెట్టుందేమో, ఇంకేం చేస్తాము, సరే చూద్దాం, ట్రై చేద్దాం, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది నాకు. ఇదొక్కటే సినిమా కాదు, ఇదొక్కటే జీవితం కాదు, ఇదొక్కటే లైఫ్ అయిపోయిందని బాధపడకూడదని జస్ట్ అలా కాసేపు కొంచెం ఆలోచించి ఇది మనకి ఇంకా చాలా మంచి రోజులు వస్తాయి, చాలా మంచి మూవీస్ ఉన్నాయి, వీళ్ళొక్కళ్ళే డైరెక్టర్ కాదు, ఇది ఒక్కటే సినిమా కాదు అన్న ఇన్స్పిరేషన్ నాలో నేను తెచ్చుకొని అలా నా క్యారెక్టర్లు వెళ్ళిపోయినా కూడా ఫీల్ అవ్వకుండా చేస్తూ వచ్చాను. ఇంకా నిజం చెప్పాలంటే ఈ తక్కువ టైంలోనే చాలా మూవీస్ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఉంది నాకు. అలాగే ఇలాంటి మంచి ఫ్రెండ్స్ నాకు ఇండస్ట్రీలో ఇలా ఉండడం అన్నది రేర్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరిని చూసినా ఎవరి కాళ్ళు అంటే నేను అందరూ అది లోపల పెట్టుకుంటారు, నేను పైకి చెప్పేస్తున్నానంటే. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పైకి బాగానే మాట్లాడుకుంటారు అందరూ సరదాగా, కానీ ఆ ముందున్నంత వరకే, వెనక్కి వెళ్ళాక మామూలే, కొన్ని విషయాలు అన్నీ చెప్పకూడదు. తనేమో కానీ నేనైతే ఇలాంటివి చాలా ఎదురైనవి నాకు. డైలీ సెట్లోకి వెళ్తే ఫస్ట్ ఎదురయ్యి అవే. ఫస్ట్లో ఏంటంటే నేను అసలు సెట్లోకి రాగానే కామ్గా ఉండేదాన్ని. ఇలాగ ఏమనుకున్నట్టే ఫస్ట్లో ఏమన్నా గర్వం అనుకుంటా, కాస్త ఈగో అనుకునేవాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు. అంటే కొంచెం చూస్తే అర్థమైపోతాం, తర్వాత కూడా అలాగే అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని మాటలను కానీ చేతలను కానీ మనం ఎదురు అనేయకుండా నవ్వుతూ వాళ్ళని కామ్గా మనం కూడా సరదాగా ఒక మాట చెప్పేసి మెల్లగా పక్క తప్పుకోవడమే తప్ప కక్షలు అలాంటి మనసులో పెట్టుకొని అదేం లేదండి. ఒక ఫ్యామిలీలో కలిసిపోవాలనే నా ఉద్దేశం. ఏం జరగనిండి అదొక మన ఫ్యామిలీ అంతే. నేను 7 years అయింది కదా ఇండస్ట్రీకి వచ్చి. ఇన్ని మూవీస్ చేసినా కానీ నాకైతే ఎప్పుడు కూడా ఏది రాలేదండి. మరి అంటే నా ముందైతే ఎప్పుడు బయటపడింది లేదని కథలు ఏమనుకున్నారు తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిమహేష్ అంటే మంచి అమ్మాయి అని ఒక గుడ్ విల్ ఉంది, అది చాలా నాకు హ్యాపీ. అంటే వారవలేనంటే కొంచెం నా అంటే నేను పెద్ద అందగతిని కదా, ఉన్నా కానీ అనుకుంటారు సహజంగా ఒక ఆర్టిస్ట్ ఈగో ఫీల్ అవుతారు. నేనైతే అట్లా ఫీల్ అవను, అందరం బాగుండాలనే కోరుకునే మెంటాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఉందండి. నా క్యారెక్టర్లో అయిపోయినా ఆమెకు వస్తుంది అనే ఫీల్ కూడా అవ్వను. ఎవరైనా ఎందుకంటే రూపాయి సంపాదించుకోవాలి, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కష్టపడుకోవాలి, మంచిగా యాక్టింగ్ చేయాలనే ఇది ఉంటుంది. అందరూ ఉండాలి సమానంగా, అంతేగాని నాకే కావాలి నాకే స్వార్థం అనే మట్టుకి నేను స్వార్థాన్ని ఎప్పుడు కూడా వెయిట్ చేస్తానండి. కానీ నాకంటే సీనియర్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు సరదాగా నాతో ఈక్వల్గా ట్రీట్ చేస్తూ సరదాగా ఉంటారు. హేమ, సురేఖ వాణి వీళ్ళందరూ కూడా
అందుకు చాలా హ్యాపీగా ఉందండి నాకు. అంటే చిన్నగా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమని ఇలా పక్కన పెట్టేద్దాం, దూరం పెట్టేద్దాం అని ఉండదు వాళ్ళకి. సరదాగా ఈక్వల్గా సరదాగా ఏంటి భావన ఏంటి అని సరదాగా మాకు గప్ చిప్స్ అలా ఉంటాయి కదా, సరదాగా కబుర్లు చెప్పుకుంటాం, బాగా టీచ్ చేసుకుంటాం, ఒకళ్ళు సరదాగా ఏడిపించుకుంటా ఉంటాం. ఆ సందర్భాలు అయితే ఇప్పుడు రాలేదులేండి. వాళ్ళందరితో ఈక్వల్ గా చూసుకుంటాం అన్నది చాలా హ్యాపీ ఫీల్. ఒకరికొకళ్ళు ఈర్ష్య పడేదైతే మన ముందైతే ఎప్పుడు కూడా వచ్చింది అయితే లేదు, రాకూడదు అనుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా. అదే మమ్మల్ని చూసి ఈడ్చిపడేది ఏమి ఉండదు, కానీ కాకపోతే కొన్ని సందర్భాల్లో లాస్ట్ మినిట్ లో క్యారెక్టర్లు మిస్ అయిపోయి ఉంటాయి, అప్పుడు కొంచెం అది వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. మనం తప్పేం లేదు, డైరెక్టర్ చేతిలో ఉంది, మన చేతిలో అయితే ఏం లేదు. దానికి ఇష్టమైన వ్యక్తులను పెట్టుకుంటారు, దాని చేతిలో మనం వచ్చేది. ఫాల్ట్స్ మేనేజరు డైరెక్టరు ఎవరో ఒకళ్ళు తెలియకుండా ఆమె మనకి ఇచ్చామని వాళ్ళకి తెలియదు, లాస్ట్ మినిట్ లో మనం వాళ్ళని కదా సెలెక్ట్ చేసింది వీళ్ళని పెట్టామేంటాను, అలా కొన్ని మిస్ అవుతా ఉంటాయి.